మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఆడబిడ్డలే మా బలం బలగం. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం రేవంత్ రెడ్డి. మహిళలే మా బలము మా బలగము అంటూ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరు కనిపించలే. ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్ హౌస్ కు పోయిండు. అడ్డం పడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం అంటూ వార్త. ఆడబిడ్డల ఉసురు తగిలే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోయిండు. అడ్డం పడితే బస్ ఎక్కించి తొక్కించి ఫ్రీ బస్ చేసినాం అంటూ వార్త ఇది. త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవత్తులు అంటూ వార్త ఇది. ప్రభుత్వం పడగొడతామన్నోళ్ళు వస్తే పొరపాట్లు తిరిగేసి కొట్టాలే అంటూ వార్త. ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలు ఆడాలే. మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద మంచి వేసిండు. మంగళవారం సికింద్రాబాద్ లో జరిగిన మహిళా శక్తి సదస్సులో చెక్కు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, దామోదర్, సీతక్క, కొండా సురేఖ అంటూ వార్త. 3వసారి మోదీనే ప్రధాని. దేశంలో 400 సీట్లు, రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్ అమిత్ షా. మొత్తం మీద 3వసారి ముచ్చటగా మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ వస్తాడు. 400కు పైగా మాకు సీట్లు వస్తాయి, తెలంగాణలో 12 సీట్లు మావే అంటూ అమిత్ షా భవిష్యం చెప్పింది. నిన్న 4వ పేజీలోని వార్త అది. నిన్న కరీంనగర్ సభకు కాక వచ్చిండు. అక్కడ కాక మాట్లాడుతున్న విషయాలు ఇవి. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయినరు. నిన్న కరీంనగర్ సభలో కాక చెప్పినటువంటి ముచ్చట్లు ఇవి. మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించిండ్రు అంటూ కేసీఆర్. నాకిక్కడ బ్రేకులు వెయ్యకుంటే సగం దేశాన్ని అగ్గిపెట్టే టోన్ని. ఒకవేళ తెలంగాణలో నా గెలుపు ఆగింది, ఒకవేళ మీరు బ్రేకులు వేయకపోతే సగం దేశాన్ని మొత్తం అగ్గిపెట్టేటోన్ని అంటూ వార్త. తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాల సర్వనాశనం పట్టించి దేశానికి వెళ్లి సర్వనాశనం చేద్దామని అనుకుంటువి, కానీ నా మంత్రాలేం సాగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే నన్ను రాజకీయంగా బొందబెట్టిర్రు అని చెప్పగానే కాక చెప్పుకుంటున్నారు. 2వ పేజీలోని వార్త ఇది. కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ, జస్టిస్ పినాకి చంద్ర జోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు అంటూ వార్త వేసింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త. ఇక సెక్రటరియట్ లో మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటూ వార్త. మొత్తం మీద కాళేశ్వరం కథని ఒక కొలిక్కి తీసుకురావడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాగా ప్రయత్నిస్తుంది. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుకు అరెస్టు చేయడం జరిగింది నిన్న. కాంగ్రెస్ లోకి సోయం గుప్తా అంటూ 8వ పేజీలోని వార్త. బాపురావు ఢిల్లీ పర్యటన త్వరలో మారిన సీన్, తాజాగా అమిత్ షా మీటింగ్ కు ఎంపీ డుమ్మా అంటూ వార్త. ఇక్కడ మొత్తం మీద కాంగ్రెస్ లోకి సోయం గుప్తా ఇద్దరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ 8వ పేజీలోని వార్త ఇది. యాదగిరి గుట్టగుడిలో కావాలనే చిన్న పీఠంపై కూర్చున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. మొత్తం మీద టిఆర్ఎస్ వాళ్ళు ఒక పుకారు ఏం లేపిరంటే, దళితులైనటువంటి భట్టి విక్రమార్క గారికి చిన్న పీఠం మీద కూర్చుండబెట్టి రెడ్డిలందరూ పై పీఠాల మీద కూర్చున్నారు అంటూ ఒక కాంగ్రెస్ పార్టీకి గందరగోళానికి చేయడానికి ప్రయత్నించారు. కానీ చివరికి డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు మీడియా ముందుకు వచ్చి కావాలనే నేను కూర్చున్నాను, భగవంతునికి అతి సన్నిధిలో దగ్గరలో కూర్చున్నానని తన చెప్పుకోవడం జరిగింది నిన్న మీడియా ముఖంగా. ప్రజల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు, వివేక్ వెంకటస్వామి. ఆత్మహత్య చేసుకున్న అమరవీరుల కుటుంబాలను సొంతంగా ఆదుకున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
సభలో చెన్నూరు ఎమ్మెల్యే. మొత్తం మీద తెలంగాణ రావడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక ఉద్యమంలో తెలంగాణ యువకులు, తెలంగాణ ప్రజలు చేయబట్టే ప్రత్యేక తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి రాలేదు అంటూ వివేక్ గారు అంటున్నారు. ఆ తర్వాత ఉద్యమకారుల కుటుంబాలను కేసీఆర్ ముంచిండు, కేసీఆర్ మోసం చేసిండు, దగా చేసిండు, వాళ్ళను వంచిండు అంటూ వార్త. ఇక టీజీ పేరుతో వెహికల్ రిజిస్ట్రేషన్ అంటూ 4వ పేజీలోని వార్త. ఇప్పటి వరకు టీఎస్ అనే వెహికల్ పేరు మార్చి ఇప్పటి నుంచి టీజీగా వస్తది అంటూ వార్త ఇది. సుపారీ తీసుకొని వృద్ధుణ్ణి చంపిన మైనర్లు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. హర్యానాలో హైడ్రామా అంటూ 9వ పేజీలోని వార్త ఇది. దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన అంటూ వార్త. నిన్న కరీంనగర్ బీఆర్ఎస్ కదనబేరి సభకు హాజరైన అశేష జలవాహినికి అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిన్న దంతాలు లేనటువంటి సింహం మళ్ళొకసారి గర్జించడానికి కరీంనగర్ గడ్డకు పోయింది. కానీ మునుపటి లెక్క కరీంనగర్ ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తే లేదు అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. దద్దమ్మ ప్రభుత్వం చేతగాని 9 సంవత్సరాల నీ పాలనలో శాతగాని ప్రభుత్వం నీది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇయ్యనటువంటి శాతగాని ప్రభుత్వం నీది. దద్దమ్మ ప్రభుత్వం నీది. ఒకసారి కూడా డిఎస్సి వేయలేని ప్రభుత్వం నీది. ఆర్టీసీ ఉద్యోగులను హరిగోస పట్టించిన ప్రభుత్వం నీది అంటూ ప్రజలు అనుకుంటున్నారు సార్. అదే భాష, ఇదేం గోస, ప్రజల్ని గాలికి వదిలేసి శాపనార్థాల. మానవ బాంబులు మెడలో పేగులు, సీఎం మాట్లాడే భాషన. మళ్ళా మోసపోవద్దు, కాంగ్రెస్ కు కర్రుగాల్చి సురుకు పెట్టాలే కేసీఆర్. నువ్వు శాతగానోడు రండా అంటే నువ్వు అంటే మాత్రం తప్పులేదు. ఈ భాష మొదలు పెట్టిందే నువ్వు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం అయిన తర్వాత ఎప్పుడైతే ఆంధ్రోళ్లకు సొరకాయ, ఆనియంకాయ అని మొదలు పెట్టినావో అక్కడి నుంచి భాష మొదలు పెట్టిందే నువ్వు. ప్రజలందరూ ఏరికోరి కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్లు పట్టం కడితే ఓర్వలేక నీ ప్రభుత్వం కూలిపోతుంది, కూలిపోతుంది, కూలిపోతుంది అంటూ రోజు మాట్లాడేటోళ్ళు మీరు. రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎట్లయితే కూలిపోతుందో చూస్తాం, పేగులు వేసుకుంటాం అని ఆయన మాట్లాడిండు. దానికి నువ్వు మాట్లాడే భాష అదే అన్నట్టు. భాషని మొదలు పెట్టిందే నువ్వు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టుడు కాదు, 10 ఏళ్ల పాలన తర్వాత నిన్ను కర్రుగాల్చి పక్కకు పెట్టిరు అని అదే ప్రజలు అనుకుంటున్నారు. సురుకు పెట్టింది నిన్ను. ఆ సురుకు మంటతోనే బయటకు రాకొచ్చినావు, ఫామ్ హౌస్ లోనే ఉంటున్నావు. అదే నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, కానీ బయట నల్గొండలో సభ పెట్టి, ఇప్పుడు కరీంనగర్ లో సభ పెట్టి ప్రజల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు, వెళ్తున్నావు. అదే నువ్వు చెప్పేదేదో, నువ్వు చేసేదేదో అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష స్థానంలో కూర్చొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు వింటారు. నువ్వు ఎందుకు మాట్లాడట్లేదని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. దయచేసి మీరు ఇప్పుడైనా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాని 100కు 100% పూర్తి చేయాలని ప్రజలు అనుకుంటున్నారు సార్. మళ్ళీ లేస్తాం, గెలుస్తాం అంటూ బీఆర్ఎస్ అంటున్న మాటలు ఇవి. ఇక లేసుడు కాదు, పండుడు కాదు, అయిపోయింది కథ. మీ తెలంగాణ మొత్తం మీద దుకాణం పనిచేసుకోవాలి, అయిపోయింది. ఇక ఆ 4-5 కూడా ఉండు కష్టమే అనిపిస్తుంది, గోడ దుంకడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. మొత్తం మీద కేసీఆర్ కు సమస్య ఏమొచ్చి పడ్డదంటే, నా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నేను ఎలా కాపాడుకోవాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని భగీరథ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ చిట్ట చివరికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోతుంది అనుకుంటున్నారు ప్రజలందరూ. కొత్తగా 16 కార్పొరేషన్లు, త్వరలో అర్హులకు తెల్ల రేషన్ కార్డులు, 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు అంటూ వార్త ఇది. రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు అంటూ మొత్తం మీద వార్త. మరో 2 రోజుల్లో 93% మందికి రైతు బంధు, 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కు 30 ఎకరాలు,
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీన్ ఖాన్ మరోసారి సిఫారసులు అంటూ వార్త 4వ పేజీలోని వార్త ఇది. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై విచారణ 4వ పేజీలోని వార్త ఇది. డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అంటూ నిన్న ఏదైతే బట్టి విక్రమార్క గారి పై బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిన్నపీట మీద కూర్చున్నారని రచ్చ రావడంతో ఆయన నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. తెలంగాణకు కేన్స్ గుడ్ బై, రూపాయలు 2,500 కోట్ల పెట్టుబడులు గుజరాత్ కు అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఎంత విషం చల్లుతుందంటే ఇక ప్రజలే గమనించుకోవాలి. కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. మహిళా భద్రత కోసం టీ సేఫ్ అంటూ హర్యానా సీఎం గా నాయబ్ సింగ్ సైని అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఖటర్ రాజీనామా, మిత్రపక్షం బీజేపీతో బీజేపీ గద్దెదింపులు అంటూ 12వ పేజీలోని వార్త. సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య అంటూ 11వ పేజీలోని వార్త. మొత్తం మీద పేపర్ మొత్తం సగానికి సగం మొత్తం కాక డబ్బు కొట్టుడే తప్ప ఇంకా ఏముండదు. కాక పని తెలంగాణలో ఖతమైపోయింది. కాక గాయి గత్తర చేసి అసెంబ్లీకి వచ్చి చెప్పే లెక్కల కన్నా, అసెంబ్లీకి వచ్చి చర్చించే మాటల కన్నా ప్రజల్లోకి వెళ్ళడం బెటర్ గా ఉంది అని ప్రజల్లోకి వెళ్తున్నాడు. కాక బయటకు వెళ్ళిందంటే ఏదో ఒక ప్లాన్లు చేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారమే ఫాలో అవ్వడానికి కాక ప్రయత్నిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమని ప్రజలు అనుకుంటున్నమాట. K9 టీవీని